హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డేవిడ్ సార్. చట్టము, బిల్లు రెండింటికి మధ్య తేడా ఏంది అని ప్రీవియస్ ప్రశ్నలో మనకి రావడం జరిగింది. బిల్లు అంటే ఏంటంటే లోక్సభలో కానీ, రాజ్యసభలో కానీ, విధానసభలో కానీ, విధాన పరిషత్తులో కానీ ఒక క్రమమైనటువంటి పద్ధతిలో తయారు చేసి ప్రవేశపెట్టబడినటువంటి దానిని మనము బిల్లు అని అంటాం. ఆ ప్రవేశపెట్టబడినటువంటి బిల్లు పైన ఓటింగ్ అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. ఆ ఓటింగ్లో మెజారిటీ వచ్చి బిల్లు పాస్ అయినట్లయితే దాన్ని చట్టము అని అంటారు. ఈ విషయాన్ని మీరు గమనించండి. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కొందరి ఎమ్మెల్యేల యొక్క అనర్హత వేటు పైన సుప్రీంకోర్టులో చర్చ జరగబోతూ ఉంది. ఈ అనర్హత వేటు పైన సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పిస్తుందో వేచి చూడాల్సిందే. పాలిటిక్స్ సంబంధించి దీన్ని మనము పార్టీ ఫిరాయింపుల చట్టము అని అంటాం. ఒక పార్టీ గుర్తుపైన గెలిచి మరో పార్టీలో చేరినట్లయితే పార్టీని ఫిరాయించినట్లుగా భావిస్తారు. అయితే ఈ పార్టీ ఫిరాయింపుల చట్టము ఏ షెడ్యూల్లో పేర్కొనబడింది అని ప్రశ్న వచ్చింది. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని గురించి తెలియజేసేటటువంటి షెడ్యూల్ 10వ షెడ్యూల్ అన్న విషయాన్ని ఇక్కడ గమనించండి. అంటే ప్రతిసారి మనకున్నటువంటి 12 షెడ్యూల్స్లలో ఏదో ఒక షెడ్యూల్ పైన ప్రశ్న వస్తుంది. అంటే వచ్చినటువంటి ప్రశ్నలను కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్గా మనం చదువుకోవాలి. అంటే ఈరోజు సుప్రీంకోర్టులో చర్చ జరగబోతుంది కాబట్టి, ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి చర్చ జరగబోతుంది కాబట్టి ఆ అంశము దేనితో ముడిపడింది? మన 10వ షెడ్యూల్తో ముడిపడింది అన్న విషయాన్ని మీరు గమనించండి. ఒకసారి ప్లే స్టోర్కి వెళ్ళండి, డేవిడ్ సార్ పాలిటీ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, క్లాసెస్ వినండి, ఉద్యోగాన్ని పొందండి. ఆల్ ది బెస్ట్.